మీరు చెప్పండి సార్, నామినేషన్ మాది అయిపోయింది. అయిపోయిందని చెప్పేసేయండి. ఎవరు వచ్చినా సరే చెప్పులు తెచ్చుకోండి. బిగ్ బాస్ రాము డిసిషన్తో నేను ఏకీవించి నేను కూడా సుమన్ గారికే నామినేట్ చేశాను, సుమన్ గారిని. సో మా నామినేషన్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హీట్ ఎక్కుతుంది కొంచెం. సుమన్ గారు మీరు పాయింట్స్ మాట్లాడతానని మాట్లాడండి. నాకు తెలుగు వచ్చు, తెలుగులోనే చెప్పాను. మాట్లాడేవాడికి బిగ్ బాస్ కంటిన్యూ చేయదే ఇది మాట్లాడుతుంది కదా. దీనికి ఏం మాట్లాడి రీజన్ ఏంటి అట్లే కదా, అంతే కదా. అదే చెప్పండి. యాక్చువల్లీ 2-3 రోజులు ఎవరు మిగిలిన అవ్వలేం కదా అందరూ. అదే 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 అంటే యాక్చువల్లీ మనం వచ్చి 2 days 3 days అయింది కదా సార్. అప్పుడే మింగల్ అవ్వట్లేదు, కలవట్లేదు అని అంటే అది కరెక్ట్ కదా. ఇంకా టైం పడుతుంది కదా. యాక్చువల్లీ మీరు చూస్తున్నారు, ఫస్ట్ డే చూసారు, నిన్న చూసారు. 2 daysకి డిఫరెన్స్ ఉందా లేదా మామూలుగా? అంటే నాట్ ఏ రీజన్. అంటే కలవట్లేదు అంటే ఇప్పుడు మా అందరితో ఉంటున్నాను, మీ అందరితో, మీ టీం అందరితో మాట్లాడుతున్నాను, జాలీగా ఉంటున్నాము. అంటే నేను ఫ్రెండ్షిప్ అనే పాయింట్లో చెప్పట్లేదు సుమన్ గారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరితో కంపేర్ చేస్తే ఇప్పుడు మీరు వాళ్ళందరూ కొత్త కదా సార్. మేము మీ అందరితో బాగున్నట్లేదు బ్రో, మీ అందరితో బాగానే ఉంటున్నాం కదా సార్. మీరు కొత్తగా కలవట్లేదు. ఇక్కడ రిలేషన్స్ గురించి మాట్లాడారు, రిలేషన్స్ పాయింట్ కాదు నేను చెప్పింది. ఇక్కడ ఉన్న అందరితో కంపేర్ చేస్తే మీరు చాలా డిస్కనెక్టెడ్. అంటే ఐ మీన్ గేమ్ మీద ఆ జోష్, జీల్ కానీ ఏదైతుందో ఫైర్ కనపడట్లేదు అన్న. అది ఇప్పుడే కదా యాక్టివ్ గా లేరు, అది ఇప్పుడే కదా స్టార్ట్. చాలా డల్ గా అనిపిస్తున్నారు అని చెప్పాను. అదే సార్, అది ఇప్పుడే కదా స్టార్ట్. మనకి అంటే ఒకటి సుమన్ గారు ప్రతి నిమిషం ప్రతి రోజు కూడా కౌంట్ చేస్తుంది, మ్యాటర్ చేస్తుంది. మన అందరితో కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం మీరు ఇన్యాక్టివ్ కనిపిస్తున్నారు అంతే, ప్రస్తుతం ఉన్న పాయింట్కి అంతే. హోప్ఫుల్లీ మీరు ఫర్దర్ తర్వాత దీని నుంచి సేవ్ అయిపోవాలి మేము కోరుకుంటున్నాం. మీరు ఇంకా బెటర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము. మీరు బెస్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం, అది ఇవ్వాలనే మేము కూడా కోరుకునేది. నేను అందుకన్నా మీరు చాలా మంచి వ్యక్తి, పర్సనల్ ఐ లవ్ యూ, అర్థం కదా. గివ్ యువర్ బెస్ట్ ఫైట్ అంటున్నాం కదా.
మనకు వచ్చిన ఒక ఆపర్చునిటీ అంతే కదా, అదే మేము కోరుకునేది అంతే. Just డే వన్ అనిపించింది నుంచి ఒకటి కదా చెప్పినామన్నా ఇంకా మీకు అర్థమై ఉండొచ్చు, ఇంకా అంత ఇంకేం లేదు. ఓకే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు నచ్చారు, పాయింట్ పెట్టారు, చాలా స్ట్రాంగ్ పాయింట్ పెట్టండి, బ్రింగ్ ఇట్ ఆన్ అంతే. అది అదే గేమ్లో కూడా అదే ఫైర్ చూపించండి అంతే. మీరు మాతో ఎవరితో మాట్లాడిపోయినా పర్లా, రిలేషన్ లేకపోయినా పర్లా, కానీ మాకు అనిపించాలి అరే సుమన్ గారు యూ వాంట్ ఫైట్ అంతే, మన కాంపిటీషన్ ఇస్తారు అనిపించాలి. మాకు కూడా వాళ్ళు అనిపిస్తుంది అరే కమాన్ సుమన్ గారు అనిపించాలి. అదే అడుగుతున్నా, ఏ విధంగా చూసి ఇంకా స్టార్ట్ అవడమే వాళ్ళకి స్టార్ట్ అయింది గేమ్. మీరు- మీరు ఏ విధంగా చూసి అని అడుగే అని అది అంటున్నాను. చెప్తున్నా కదండి అసలు గేమ్ అన్నది వేరే, మనతో కలిసేది వేరే, అది సపరేట్ కదా యాక్చువల్లీ. అంటే ఇప్పుడు చూసారు కొంతమంది వేరే వాళ్ళకి కూడా రాలా టాస్క్స్ యాక్చువల్గా మీరు చెప్పాలంటే సార్, అది డ్యూటీస్ కానీ వేరే కూడా రాలా. వస్తే నేను చేయను అని అనలేదు. టాస్క్ రాకపోయినా నాకు ఇవ్వకపోయినా నేను చేస్తానని ఫస్ట్ రేజ్ అయ్యాను, సపోర్ట్ చేస్తాను అన్నాను. ఎమ్ఎన్ఎల్ కానీ అని, కుకింగ్లో కానీ అని కదా, వాచింగ్లో కానీ నేను సపోర్ట్ చేస్తాను అన్నాను. నాకు రాలేదు, ఎందుకంటే నేను ఫ్రీ ఖాళీగా ఉన్నాను, నేను చేస్తానని ఒప్పుకున్నాను. మీరు అది డ్యూటీ, అది డ్యూటీస్ ఏదైతుందో మీకు రాలా, అన్ఫార్చునేట్లీ మీకు రాలా. నేను రెడీ టు డూ. అవును, కానీ అదర్ దెన్ దట్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు చూసారా ఆ ఫైర్, అది మిగతా దాంట్లోనే కనపడేది ఎక్కడో చోట, అర్థం కదా. అది ఇప్పుడే కదా మొదలైంది. అది కమ్ బ్రింగ్ ఇట్ ఆన్, మేము కూడా అదే కోరుకుంటున్నాం. అది వస్తుంది సార్, అది రైట్ గుడ్. కానీ అదే రీజన్ అంటే అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. అది మీరు కరెక్ట్ కాదనేది ప్రూవ్ చేసేసేయండి అంతే, సింపుల్. బిగ్ బాస్ మేమైతే కంప్లీట్ చేస్తాము. సుమన్ గారు అయిపోయిందని చెప్తారా? డన్. చెప్పాల్సిన పాయింట్ చెప్తాం. ఆయన ఏదైనా బలంగా మాట్లాడితే మనం ఏం చెప్పగలుగుతాం.
హరీష్ ఎస్ సార్, రామ్ మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.